హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అని చెప్పను నేను బాధ కలిగించే టాపిక్కే ఇది. కానీ మనం అందరం తెలుసుకోవాల్సిన టాపిక్. మన వెనకాల ఏం జరుగుతుంది, మన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, అది టీనేజ్ పిల్లలు కానివ్వండి, జాబ్ చేసుకునే పిల్లలు కానివ్వండి, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా ఉంటున్నారు అనేది మనం గమనించుకుంటున్నామా అనేది నాకు డౌట్ వస్తుంది. అంటే మన పిల్లల మీద మనకు చాలా నమ్మకమ్మా, మన పిల్లలు బంగారులు, చాలా మంచివాళ్ళు, చెడు అలవాట్లు లేవు అనేసి. జనరల్గా స్మోకింగో అప్పుడప్పుడు డ్రింకింగో అంటే ఈ రోజుల్లో అది చెడు అలవాటు కింద అనుకోవడానికి లేదు. ఎందుకంటే వెరీ కామన్ అయిపోయింది. అది ఒక కల్చర్ అంటున్నారు. స్మోకింగ్ చేయకపోతే వేరు, ఎవరైనా కానీ డ్రింక్ చేస్తారు, సోషల్ డ్రింకింగ్, ఏదేదో పేర్లు ఉన్నాయి దానికి. కానీ ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఈ రెండిటి గురించి కాదమ్మా. ముఖ్యంగా ఏంటి అంటే గంజాయి, డ్రగ్స్. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, మన పిల్లలంతా సేఫ్గా ఉన్నారు, ఏం పర్వాలేదు, హ్యాపీగా మేము ఆ బిడ్డల్ని చూసుకుంటాం, అని అలవాటు లేదు అని అనుకోవచ్చు. కానీ నాకు ఒక క్లయింట్ వచ్చారమ్మా, ఆవిడ చెప్పిన మాటలు విన్న తర్వాత నా బుర్ర తిరిగిపోయింది అసలు. నిజంగానే ఈరోజే విన్నాను, ఈరోజే చేస్తున్నాను. అంటే మళ్ళీ మర్చిపోతానేమో ఈ టాపిక్ అని చెప్పేసి నోట్ చేసుకుంటాను మా ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు. అంటే ఆవిడకి ఒకటే పాప, చిన్నప్పుడే హస్బెండ్ చనిపోయారు. పాప కూడా చాలా యాక్టివ్, చాలా మంచిగా ఉంటుంది. కానీ కొద్ది రోజుల తర్వాత చాలా తేడా వచ్చిందంటమ్మా పాపలో. చక్కగా చదువుకునింది, జాబ్ చేస్తూ ఉంది. సో ఏంటి అంటే చూస్తూ చూస్తూ చాలా అరగంటగా అయిపోయిందంట పాప. ఏం చెప్పినా కానీ చిరాకు రావడం, గట్టిగా అరవడము, సరిగ్గా మాట్లాడకపోవడము, ఏది మాట్లాడినా ఇరిటేషన్. ఈవిడికి అసలు అర్థమే కాలేదంట పాపం, ఏంటి నా కూతురు ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అనేసి. అంటే ఆవిడ వాళ్ళ పాపే ఉంటారు ఇంట్లో. చెప్పాను కదా, తనకు చాలా రోజుల ముందే, చాలా సంవత్సరాల ముందే హస్బెండ్ చనిపోయాడు. సో నా దగ్గరికి కొంచెం బాగా అవ్వాలని వచ్చింది. అంటే చాలా ఇదిగా అయిపోయాను మేడం నేను అని చెప్పేసి అన్నమాట. 50+ ఆవిడ. సో నేను మామూలుగా అడుగుతూ ఉంటాను, ఏం చేస్తుంటారు మా, ఎవరెవరు ఉంటారంటే నేను మా పాప అంటే. సో పాప కూడా చాలా చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది. తర్వాత అనింది, మేడం నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాను. అసలు ఏంటి మేడం ఇలా పాల ప్యాకెట్లలో ఫ్రూట్ ప్యాకెట్స్లో పెట్టి అమ్మేస్తున్నారు, ఏంటి అంటే డ్రగ్స్ మేడం అని చెప్పారు. నాకు అర్థం కాలేదు అసలు, అదేంటి మా డ్రగ్స్, గంజాయి లాంటివి బయట ఎక్కడో ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి పోయి కదా తీసుకుంటారు పిల్లలు అన్నాను. అంటే నేను ఇగ్నోరెంటే, నాకు అంత నాలెడ్జ్ ఏం లేదు దీని మీద. లేదు మేడం ఇళ్ళకి వచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు అంటే. నాకు అది నిజంగా అమ్మా, నాకు కొంతసేపు అసలు బ్లాంక్ అయిపోయింది నా మైండ్. ఇళ్ళకి వచ్చి ఇచ్చేది ఏందమ్మా అంటే, ఎలా ఇస్తారు అన్నాను. అంటే పాల ప్యాకెట్స్తో కలిపిస్తారు మేడం. ఇప్పుడు అమెజాన్ నుంచి ఏదో పెట్టుకుంటారు, స్విగ్గీ నుంచి ఏదో పెట్టుకుంటారు, ఫ్రూట్స్ తెప్పించుకుంటూ ఉంటాము, వెజిటబుల్స్ తెప్పించుకుంటూ ఉంటాము, దేని నుంచైనా రావచ్చు మేడం, చిన్న చిన్న ప్యాకెట్సే కదా, ఎలాగైనా ఇస్తారు అనింది. మరి మీరు ఎలా కనుక్కోలేకపోయారమ్మా, తీసుకుంటే తెలుస్తుంది కదా అంటే. పిల్లల మీద నమ్మకం కదా మేడం, ఫస్ట్ అంత మరీ అంత గమనించాం కదా, చాలా సివియర్గా అయిపోయిన తర్వాత కదా గమనిస్తాము, వాళ్ళ రూమ్స్ వాళ్ళకు ఉన్నాయి, సో ఏదో జాబ్ చేసుకుంటున్నారు అనుకుంటూ ఉన్నాము అని చెప్పారనమాట. మెయిన్ ఏంటి అంటే ఆ పాపకు జాబ్ వచ్చిన తర్వాత ఇలా అలవాటు అయిపోయిందంటమ్మా. చేతిలో మనీ ఉంటాయి, ప్లస్ ఈ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ ద్వారా కూడా ఈ డ్రగ్స్ చాలా ఎక్కువగా సప్లై చేస్తూ ఉన్నారంటమ్మా. ఎవరి ఫోన్లు వాళ్ళకు ఉన్నాయి. అంతకుముందు మన ఇంట్లో ఒక ఫోన్ ఉన్నప్పుడు ఏంటి అంటే తప్పనిసరిగా మనం కొంచెం అబ్జర్వ్ చేసేవాళ్ళము. అక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారో ఒక మాట కాకపోతే ఒక మాట అయినా వినిపించేది, ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరి పర్సనల్ ఫోన్స్ వాళ్ళకి. అమ్మలు చూస్తే కూడా పిల్లలు ఒప్పుకోరు, మా ఫోన్ ఎందుకు టచ్ చేసావంటారు, ప్రైవసీ కావాలి. సో మనం తెలుసుకునే లోపల అది చాలా దూరం వెళ్ళిపోతూ ఉంది మా పిల్లల విషయంలో. సో ఇది మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్. నాకు నిజంగా నాలెడ్జ్ లేదు మా దీని మీద.
మామూలుగా అనుకుంటూ ఉంటాం కదా, డ్రగ్స్ తీసుకుంటే కళ్ళు ఎర్రబడతాయి, కళ్ళు డ్రూపీగా ఉంటాయి, ఐ బాల్స్ కొంచెం బల్జ్ అవుతాయి, ఇరిటబుల్గా ఉంటారు, నిద్రపోరు లేదా ఎక్కువ నిద్రపోతారు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, సో దేని మీద శ్రద్ధ ఉండదు, ఎలా పడితే అలా ఉంటారు, అసలు ఫుడ్ తినరు, ఇలా అన్నమాట. కానీ కొంతమంది పిల్లలు చాలా చక్కగా మేనేజ్ చేస్తారు మా ఈవిడ విషయంలో అదే అయింది. నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచమంతా పిల్లల కోసమనే కదా బ్రతుకుతూ ఉన్నాము. అలా చేసేటప్పుడు అమ్మా నాన్నలు గుర్తు రారా అని చెప్పేసి, సో అడిక్షన్, సో అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది దానికి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లల ప్రైవసీ పేరుతో అప్పుడప్పుడు రూమ్కి వెళ్ళి చూస్తున్నామా, వాళ్ళ షెల్ఫ్లో ఏమన్నా సర్దుతున్నామా, వాళ్ళని పర్సనల్గా ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతున్నామా. ఇప్పుడు ఎలా అయిపోయారంటే 15 ఇయర్స్ పిల్లలు కూడా మా ఇష్టం, మా జోలికి రావద్దు, మా జోలికి వస్తే ఒప్పుకోము, నువ్వు కన్నావు పెంచు మమ్మల్ని అంతే, ఇంతకంటే ఎక్కువ వద్దు అంటారు. ఇది నాకు అర్థం కాదుమా. అంటే మనం విపరీతంగా ముద్దు చేస్తున్నామా పిల్లల్ని? ముద్దు చేయొచ్చు, కానీ కొంచెం మనం స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదమ్మా. ఇప్పుడు చిన్న పిల్లలంటే మనల్ని డబ్బులు అడగాలిమ్మా, కానీ 22-23 ఇయర్స్ పిల్లలు, వాళ్ళకి చేతుల్లో జాబ్ వస్తుంది, వాళ్ళకి చేతుల్లో డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళ డబ్బులు ఏం చేస్తున్నారు అనేది మనం అడుగుతున్నామా? ఒక క్వశ్చన్ చెప్తాను, ఒక విషయం చెప్తాను. నా కూతురు ఉంది కదా, తన ఫ్రెండ్స్కి జాబ్స్ వచ్చాయి. నేను చాలా క్యాజువల్గా అడిగాను ఒకరోజు, ఏ నాన్న ఎంత శాలరీ దానికి అని చెప్పేసి, దాని ఫ్రెండ్స్ని, స్నిగ్గీ ఫ్రెండ్స్ని. అదేంటమ్మా ఎలా అడుగుతాను అని. ఎందుకు అడగకూడదు నాన్న, ఫ్రెండ్స్ శాలరీ ఎందుకు అడగకూడదు అన్నాను. మేమైతే అలా మాట్లాడుకునేవాళ్ళం, ఏదైనా జాబ్ వచ్చింది అనగానే ఎంత శాలరీ వస్తుంది ఏంటి, దాంట్లో మొహమాటం ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు అసలు. పిల్లల విషయంలో కూడా చాలామంది ఊరికే అడుగుతాను, జాబ్ వచ్చింది అంటే ఏమ్మా ఎంత ప్యాకేజ్ అంటే, తెలియదు మేడం, అది డెలికేట్గా ఉంటుంది కదా అంటారు. మన బిడ్డల్ని మనం తెలుసుకోవద్దమ్మా ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అనేసి. ఒకవేళ వాడు ₹1,00,000 సంపాదిస్తున్నారు, లేదా పాప ₹1,00,000 సంపాదిస్తూ ఉంది, ఏం చేస్తున్నారు, మిగలబెట్టుకుంటున్నారా లేదా, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఫుడ్కి ఏం పెట్టుకుంటున్నారు, బట్టలు ఏం పెట్టుకుంటున్నారని మనం అడిగే అవసరం లేదమ్మా. వదిలేద్దామా? 21-22 ఇయర్స్కి జాబ్ వచ్చేస్తే ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పేసి వదిలేద్దామా వాళ్ళని? ఎలా అమ్మా? పిల్లలకి చేతులు అంతంత డబ్బులు ఉంటే వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. కొంతమంది చాలా ప్లాన్డ్గా ఉంటారు, అది వేరే విషయం. కానీ ప్లాన్డ్గా లేని పిల్లల విషయం ఏంటిమ్మా? ప్లస్ ఫ్రెండ్స్, ఎవరున్నారు ఫ్రెండ్స్ అనేది మనం తెలుసుకోవద్దా? అప్పుడే ఎవరి ఇష్టాలు వాళ్ళవా? ఎలా అమ్మా ఈ విషయంలో ఎలా చెప్పండి? ఎలా వదిలేద్దాం పిల్లల్ని? వాళ్ళు ఎలా ఫ్యూచర్లో ఎలా వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ చెడు ఫ్రెండ్స్ అని ఎలా తెలుస్తుంది? అంటే మీరు అనొచ్చు 20 ఇయర్స్కి పెద్దవాళ్ళు అయిపోతారు కదా, వాళ్ళకి కోపాలు వస్తాయంటే, కోపం వస్తే రానివ్వండి, ఒక మాట అంటే అన్నివ్వండి, మనం అమ్మలమే కదా, పడొచ్చు, ఏమవుతుందమ్మా? నీకోసమే నేను మాట్లాడుతున్నానని మాట్లాడొచ్చు కదా. ఒకసారి కాకపోతే ఒకసారన్నా అర్థం చేసుకోరా? మనం ఏం చేస్తున్నాము, అయ్యో పిల్లల్ని హర్ట్ చేస్తున్నామనే విషయంలో వాళ్ళని అసలు క్వశ్చన్స్ అడగడం మానేస్తున్నాము. వాళ్ళ ఇష్టమైపోతుందమ్మా. ఎంతమంది పేరెంట్స్ మనం వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళి వాళ్ళు బట్టలు ఎలా పెట్టుకుంటున్నారు, వాళ్ళ బుక్స్ ఎలా పెట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతసేపు అని చూస్తామా? ఇంకా కొంతమంది పేరెంట్స్ చెప్తారు, మేడం మా బాబు పాప 1 o'clock 2 o'clock నిద్రపోతారు, ఏం చేయాలో తోచడం లేదు, తలుపు తడితే కూడా విసుక్కుంటారు అని చెప్పేసి. నిజమే అమ్మా, కొన్ని విషయాలు మనం ఏం చేయలేకపోతున్నాం. సిస్టమ్ ముందు ఉంటారు, లేదా ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. కాకపోతే అప్పుడప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదంటారా? పిల్లలు మరీ అంత ఇదిగా పచ్చి అబద్ధాలు చెప్పలేరమ్మా. ఆ ఏజ్లో అంత అబద్ధాలు చెప్పే ఇది ఉండదు. ఒకసారి కాకపోతే ఒకసారన్నా మనకు నిజాలు చెప్పరంటారా? ఇదిగో నాకు ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంది అనే విషయం చెప్పరా? నేను ఈవిడిది అంటే చాలామంది వింటుంటాను, కానీ ఇలా మంచిగా ఉండి వినడం అనేది చాలా తక్కువ అమ్మా. చాలా ఇంటెలిజెంట్స్ అయి ఉంటారు పిల్లలు, చాలా చక్కగా చదువుకొని ఉంటారు. సో ఒక్కసారి ట్రాక్ మారి పక్క ట్రాక్లోకి వెళ్ళిపోయారు అంటే ఎంత షాకింగ్గా ఉంటుంది కదా. ఇంకా భయంకరమైనది ఏంటి అంటే, ఆ పాప ఎంత ఇరిటేట్ అయిపోయింది అంటే, ఎంత అరగెంట్గా అయిపోయిందంటే, ఈవిడ ఏదో అడిగితే అసిస్టెంట్ కమిషనర్కి ఏదో పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి మా అమ్మ నన్ను హెరాస్ చేస్తుందని కంప్లైంట్ చేసిందంట.
ఈవిడ లేనప్పుడు కాదమ్మా, ఈవిడ పక్కన ఉన్నప్పుడే, పక్కన కూర్చొని ఉన్నారంట, ఆవిడ ముందే ఫోన్ చేసిందంట. అంటే ఇది అమెరికాలో వింటుంటాము జనరల్గా. వాళ్ళకు వేరేమ్మా, నలుగురు నాన్నలు ఉంటారు, నలుగురు అమ్మలు ఉంటారు, కాబట్టి వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్. అంతే కదా, మీకు తెలిసిందే కదా. అమెరికాలో ఒక్కొక్క ఆవిడ ముగ్గురు నలుగురిని పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళ నాన్న కూడా ముగ్గురు నలుగురిని పెళ్లి చేసుకొని ఉంటాడు. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు నాకు ఎవరో బిడ్డను పెంచుకుంటా అంటే నాకు ఎందుకంత ప్రేమ ఉంటుంది, వాయిస్తాను. కాబట్టి వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు, పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు అని. కానీ మనం అలా కాదు కదా, మన ప్రపంచమంతా పిల్లలే, మన భవిష్యత్ అంతా పిల్లలే, పిల్లల కోసమే ఉన్నట్టు ఉంటాం మనము. అలాంటప్పుడు బాధ్యత ఉన్నప్పుడు మనకు హక్కులు కూడా రావాలి కదమ్మా. అడగడంలో తప్పేంటి? తీరా వాళ్ళు చేయి దాటిపోయిన తర్వాత ఏం చేయాలి మనం అప్పుడు? ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లోనే ఉండొచ్చు పిల్లలు, మన పక్కింట్లో పిల్లలు ఉండొచ్చు. ఎలా అయిపోతుంటారు మా అసలు? ఇది హైదరాబాద్లో ఇంత ఎక్కువ అవుతుంది అంటే నేను ఎప్పుడూ పిచ్చిమొహన్లాగా ఎక్కడో ఒక సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్లోకి పోయి కొనుక్కుంటారు పిల్లలు, డబ్బులు తీసుకొని పోయి కొనుక్కుంటారన్న ఈవిడ చెప్పిన తర్వాత నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. కొన్ని ఏరియాస్లో మరీ ఎక్కువ ఉందంటమ్మా, చాలా ఎక్కువ ఉందంట. ఆల్మోస్ట్ ఏంటి 60-70% ఇళ్లలో ఇది అని చెప్తా ఉన్నారు ఆవిడ. సో జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. ఫ్రీడమ్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం మనం గమనించుకుంటూ కూడా ఉండాలి కదమ్మా. అప్ టు సర్టెన్ ఏజ్ వరకు వదిలేస్తే ఎలా చెప్పండి? సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళమన్నా వెళ్ళరు అటువైపుకి. కానీ ఈ లోపలైతే మనం జాగ్రత్తగా ఉండాలి కదా, కాదంటారా చెప్పండి? ఇదైతే నేను చాలా టెన్షన్ పడుతున్నాను. నాకు పడుకున్నా లేచినా కానీ అదే గుర్తొస్తూ ఉంది. ఇలా అయిపోతే ఎట్లా మన సమాజం అని చెప్పేసి. సో మనం కూడా జాగ్రత్తగా ఉందామ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.